శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ePoojaStore.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి. ePoojaStore.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉపయోగం లేని అంశాలపై దీర్ఘ ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు భవిష్యత్తులో కార్యాచరణలకు గోప్యంగా ఉంచకుండా ఆత్మీయులతో చర్చించి అమలు చేయండి. మీ కార్యక్రమాలకు దైవానుగ్రహం, అదృష్టం తోడై విజయవంతమైన ఫలితాలు, మీరు అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు పొందగలరని భావించి దీనికోసం ఎక్కువ కృషి చేస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. మొత్తం మీద వ్యాపారానికి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశి వారికి నరదృష్టి అధికంగా ఉంది. ఏ పని చేసినా సరే 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. మీరు ఎన్నుకునే ప్రదేశాన్ని బట్టి లాభ నష్టాలు ఉంటాయి. అందరికీ ఆదర్శంగా ఉండాలని భావించి మీరు శ్రమించే ఒకనొక వ్యవహారం లాభిస్తుంది. మీరు అభిమానించే వ్యక్తులు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంతటి స్థాయిలో మనం కూడా ఎదగాలని కృషి చేస్తారు. అయితే కృషి చేసేటప్పుడు మనకి మనమే పోటీ అని ముందుకు వెళ్ళండి. ఒకరిని చూసి వాళ్ళలాగే మనం ఉండాలని అనుకోకుండా మీ స్థాయిని, సమర్థతను గుర్తు చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలో మీరే నిర్ణయించుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పోటీ అనేది నలుగురితో పెట్టుకోకూడదు. మీకు మీరే పోటీ అని ముందుకు వెళ్ళండి. దానివల్ల ఎంతో లాభం చేకూరుతుంది. వివాదంలో ఉన్న ఆస్తి తగాదాల పట్ల జోక్యం చేసుకోరు. దాని పట్ల భ్రాంతిని కలిగి ఉండరు. దైవానుగ్రహం తోడుంటే అవే వస్తాయనుకుని ముందుకు వెళ్ళండి. పాత రుణాల నుండి విముక్తి సాధించడానికి కొత్త రుణాలు చేయకుండా క్రమబద్ధకరమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి కావలసిన ప్రణాళికను రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడుదులకు ఎదుర్కొంటున్న వారికి ఈ వారం స్థిరత్వం వస్తుంది. మీకు మీరుగా ఎవరి సహకారం లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు, బంధువులు, మిత్రులు నిరాశపరిచిన మీ వైఖరిలో మార్పు రాదు. పిల్లల వలన సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. సంతానం, కళ, సాహిత్య రంగాల్లో వారు రాణిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారికి ఈ వారం మంచి సంబంధం వస్తుంది. గ్రహగతుల రీత్యా మోకాలు నొప్పులు, ఎలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొద్ది కాలం బాధ పెడతాయి. సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. శారీరకంగా, మానసికంగా శ్రమించి డబ్బులు ఖర్చు పెట్టి సంతానానికి ఓ దారికి తీసుకురాగలుగుతారు. వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మీరు ఊహించిన విధంగానే వారి జీవితంలో స్థిరపడతారు. ఇది మంచి పరిణామం చెప్పవచ్చు. ఏదేమైనా సరే ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మన్యుపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ePoojaStore.in. పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.